Welcome to Dr. Varlu's English Coaching. Hi friends, how are you all? Hope you are all doing well. సో మనం వాక్య నిర్మాణ పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడాలి, సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి, రెండు కూడా అయిపోయిన పనులనే తెలియజేస్తాయి. సింపుల్ పాస్ట్ ఏ పనులు తెలియజేస్తుంది? అతడు నిన్న ఇక్కడికి వచ్చాడు అన్నాం అనుకోండి, మనం సింపుల్ పాస్ట్ వాడతాం కదా, ఈ కేమ్ హియర్ యెస్టర్డే అంటాం. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈ హ్యాస్ కమ్ హియర్, యెస్టర్డే ఉండదు, ఈ హ్యాస్ కమ్ హియర్, అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అంటే రెండూ కూడా అయిపోయిన పనులే చెప్తాయి, కానీ దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్. ఇది ఎప్పుడు వాడాలి, అది ఎప్పుడు వాడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే వర్తమానంతో సంబంధం లేకుండా, ప్రజెంట్తో సంబంధం లేకుండా ఉంటే మనం సింపుల్ పాస్ట్ని వాడతాము. అయిపోయిన పని అయినా సరే అది వర్తమానంతో సంబంధాన్ని, అంటే ప్రజెంట్తో సంబంధాన్ని కలిగి ఉంటే దానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్లో యెస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ సండే, ఇన్ 1985 ఇలాంటి గతాన్ని సూచించే పదాలు రావు. ఎందుకని? ఆ పదం వాడామంటే అది ప్రజెంట్తో కట్ చేసేస్తుంది. సో దీంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం జస్ట్, జస్ట్ నౌ, యెట్, ఎవర్, నెవర్ ఇలాంటి పదాలు, అంటే ఏ కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలకి వర్తించే పదాలు, న్యూట్రల్ వర్డ్స్ ఉన్నాయి కదా, అలాంటి టైం వర్డ్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడచ్చు. సో మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కూడా మన లాంగ్వేజ్ని డెఫినేషన్స్ ద్వారా కంటే కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్కువ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జాంపుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. షీ హ్యాస్ కమ్ హియర్ ఫ్రమ్ అమెరికా. షీ హ్యాస్ కమ్ హియర్ ఫ్రమ్ అమెరికా. ఆమె అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఉంది. ఏంటి, రావటం అయిపోయింది, కానీ ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇప్పుడు ఇండియాలోనే ఉంది. షీ హ్యాస్ కమ్ ఫ్రమ్ అమెరికా అంటే ఆమె అమెరికా నుంచి వచ్చి ఉంది. లేదంటే ద ట్రైన్ హ్యాజ్ అరైవ్డ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అన్నాం అనుకోండి, మన రైలు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉంది అంటే ఇంక వెళ్ళా, ప్లాట్ఫామ్ మీద ఉంది, మీరు వెళ్ళి లోపలికి ఎక్కొచ్చు అనమాట. అదే ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అన్నాం అనుకోండి, ఆ ట్రైను 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ఈరోజు. ఎప్పుడు 3వ నెంబర్ వస్తుంది, కానీ ఈరోజు 5వ నెంబర్ ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తే ఇంకా దాని ఎఫెక్టు, దాని ప్రభావం ప్రస్తుతం ఉండాలి, ఉన్నప్పుడే ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతామన్నమాట. ఇప్పుడు ఒక వర్ధమాన సినిమా హీరో తీసుకున్నారనుకోండి, ఈ హ్యాజ్ యాక్టెడ్ ఇన్ 10 మూవీస్ అంటాం. ఈ హ్యాజ్ యాక్టెడ్ ఇన్ 10 మూవీస్ అంటే అతను 10 సినిమాల్లో నటించాడు, ఇంకా నటిస్తూనే ఉన్నాడు, ఇంకా కెరీర్ అయిపోలా ఇప్పటికి. ఈ హ్యాజ్ యాక్టెడ్ ఇన్ 10 మూవీస్. అదే ఇప్పుడు నటించట్లేదు, పాత తరం యాక్టర్లు మానేశారు, ప్రొఫెషన్లో లేరనుకోండి, వాళ్ళు షీ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్ అంటాం. షీ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్. ఆమె 100 సినిమాల్లో నటించింది. అంటే ఇప్పుడు నటించట్లా, అయిపోయింది, ఆమె కెరీర్ ముగిసింది, ముసలావిడైపోయింది. షీ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్. సో అదే షీ హ్యాజ్ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్ అన్నాం అనుకోండి, ఇంకా ఉంది, ఆమె కెరీర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. షీ హ్యాజ్ యాక్టెడ్ ఇన్ 100 మూవీస్ అని అంటాం అనమాట. అలానే చనిపోయిన వ్యక్తులకి రాజీవ్ గాంధీ హ్యాజ్ పాస్డ్ అవే అనకూడదు, ఎప్పుడూ జరిగింది కాబట్టి రాజీవ్ గాంధీ పాస్డ్ అవే అనాలి. సో అదే ఇంకా శవం ఉంటే అప్పుడు పాస్డ్ అవే అని చెప్తాం అనమాట. శవం ఇంకా తొలగించలేదనుకోండి, ఇంకా ఉంటే ఇప్పుడే, అంటే దాని ప్రభావం వర్తమానంలో ఉండాలి. ఇట్ రెయిన్డ్ హియర్ అన్నాం అనుకోండి, ఇక్కడ వర్షం పడ్డది, దాని ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్, ఏంటి ఇక్కడంతా చిత్తడిగా ఉంది, తడిగా ఉంది, ఓ ఇక్కడ వర్షం పడ్డది, ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్, వర్షం పడి ఉంది. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్, ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్ అంటే దాని ప్రభావం ఇంకా ఉంది. ఏమిటి దాని ప్రభావం ఏమిటి? ద గ్రౌండ్ ఈజ్ వెట్, అది నేల తడిగా ఉంది, వర్షం ఇంతకుముందు పడి ఉండటం వలన. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో
మనం చెప్పే వాక్యాలు అంటే ఇప్పుడే ఇంతకుముందే జరిగినాయి అని కాదు అర్థం. ప్రజెంట్తో సంబంధం ఉండాలి, ఏదో ఒక కనెక్షను ఉండాలి. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years అన్నా అనుకోండి. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years. నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years అంటే ఇప్పటికి నేను ఇక్కడ పనిచేయబట్టి 10 సంవత్సరాలు అయిందని. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years. ఇంకా పని చేస్తూనే ఉన్నాను, కానీ 10 సంవత్సరాల పీరియడ్ మాత్రం అయిపోయింది. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years. అదే ఐ వర్క్డ్ హియర్ ఫర్ 10 years అంటే ఇప్పుడు మీరు పని చేయట్లా, మానేశారు. ఐ వర్క్డ్ హియర్ ఫర్ 10 years. నేను ఇక్కడ 10 ఏళ్ళు పనిచేశాను, ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తున్నాను. ఐ వర్క్డ్ హియర్ ఫర్ 10 years అంటే ఇప్పుడు ఇక్కడ లేరు మీరు. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years. నేను ఇక్కడ దీని కూడా అర్థం అదే, నేను ఇక్కడ పని చేయబట్టి 10 సంవత్సరాలు అయింది అంటే ఇంకా చేస్తున్నాము అని. నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను, లేదా నేను ఇక్కడ పని చేయబట్టి 10 సంవత్సరాలు అయింది అంటే స్టిల్ యు ఆర్ హియర్, ఇంకా ఇక్కడ ఉన్నారు అని వస్తుంది. సో మనం ఏ భావాన్ని చెప్పదలుచుకున్నాం అనే దాన్ని బట్టి ప్రజెంట్ పర్ఫెక్టా సింపుల్ పాస్ట్ అనేది ఎన్నుకోవాలి. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మీరు ఏది లేదనుకోండి, అంటే మీరు టైము ఏది మెన్షన్ చేయకుండా చెప్పారనుకోండి, వాళ్ళు ఒక కారు కొన్నారు అని చెప్పారనుకోండి, దే హ్యావ్ బాట్ ఏ కార్ అంటారు. దే హ్యావ్ బాట్ ఏ కార్, వాళ్ళు ఒక కారు కొన్నారు. వాళ్ళు నిన్న కారు కొన్నారు అనాలనుకోండి, నిన్న అనే పదం వాడంగానే ప్రజెంట్తోని మనం సంబంధం ఉండదు. ఎస్టర్డే ప్రజెంట్తో కట్ చేస్తాం. అందుకని ఏమనాలి, దే హ్యావ్ బాట్ ఏ కార్ ఎస్టర్డే అంటాం కుదరదు. దే బాట్ ఏ కార్ ఎస్టర్డే అనాలి. దే బాట్ ఏ కార్ ఎస్టర్డే. మీరు ఎస్టర్డే చెప్పలేదు అనుకోండి, దే హ్యావ్ బాట్ ఏ కార్ అనొచ్చు. వాళ్ళు కొని ఎంతకాలమైనా అయి ఉండొచ్చు, కానీ ఇంకా ఆ కారు వాళ్ళ దగ్గర ఉంది. కారు ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. దే హ్యావ్ బాట్ ఏ కార్, వాళ్ళు ఒక కారు కొని ఉన్నారు, ఎప్పుడైనా అయి ఉండొచ్చు. దే హ్యావ్ బాట్ ఏ కార్. సో మీరు చూడండి, సింపుల్ పాస్ట్లో మనం ఏం చేస్తాం, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం. ఇప్పుడు గో ఉందనుకోండి, దానికి 3 forms ఏమిటి, గో, వెంట్, గాన్. వెంట్ అనేది మనం సింపుల్ పాస్ట్లో వాడతాం, గాన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం అనమాట. దే హ్యావ్ గాన్ టు ఢిల్లీ, వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఇంకా తిరిగి రాలా. దే హ్యావ్ గాన్ టు ఢిల్లీ. అదే నిన్న అని పెట్టారనుకోండి, అప్పుడు దే హ్యావ్ గాన్ టు ఢిల్లీ ఎస్టర్డే అంటే కుదరదు. అప్పుడు ఏమన్నా, దే వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే. దే వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే, వాళ్ళు నేను ఢిల్లీ వెళ్ళారు. దే వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే, పొద్దున వచ్చి ఉండొచ్చు కూడా. దే వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే. అదే దే హ్యావ్ గాన్ టు ఢిల్లీ అన్నారనుకోండి, ఇప్పుడు ఇంకా వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు, తిరిగి రాలేదని అర్థం అనమాట. సో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది, హ్యావ్ లేదా హ్యాజ్, తర్వాత వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. అంటే గో వెళ్ళటం తీసుకుంటే గాన్ అనాలి, తర్వాత మాట్లాడటం గురించి తీసుకుంటే స్పోకెన్ వాడాలి, చేయటం గురించి తీసుకుంటే డన్ వాడాలి. అది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది అనమాట. థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత నెక్స్ట్ ఏదైనా వర్బ్ అంటూ వస్తే అది ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉండాలి, థర్డ్ ఫామ్లో ఉండాలి. సో వాళ్ళు లంచ్ తినేశారు. దే హ్యావ్ టేకన్ దేర్ లంచ్. దే హ్యావ్ టేకన్ దేర్ లంచ్, వాళ్ళు లంచ్ తినేశారు. వాళ్ళు వాళ్ళు 10 నిమిషాల క్రితం లంచ్ తిన్నారన్నారనుకోండి, క్రితము అన్నారనుకోండి, అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ పనికిలేదు. దే టుక్ దేర్ లంచ్ 10 minutes ago. దే టుక్ దేర్ లంచ్ 10 minutes ago. దే టుక్ దేర్ లంచ్ 10 minutes ago. 10 నిమిషాల క్రితం వాళ్ళు లంచ్ తిన్నారు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కుదరదు. అదే ఆ 10 minutes ago అని అనలేదనుకోండి, దే హ్యావ్ టేకన్ దేర్ లంచ్, వాళ్ళు లంచ్ తినేశారు. నేను బట్టలు ఉతికాను అని అనుకోండి, అది ఐ హ్యావ్ వాష్డ్ ద క్లోత్స్. ఐ హ్యావ్ వాష్డ్ ద క్లోత్స్, నేను బట్టలు ఉతికున్నాను. ఐ హ్యావ్ వాష్డ్ ద క్లోత్స్. అవి ఇప్పుడు నువ్వు వేసుకోవడానికి లేవు. ఐ హ్యావ్ వాష్డ్ ద క్లోత్స్. అండ్ ప్రజెంట్ ఎఫెక్ట్ ఏమిటి, అన్నీ కూడా ఇప్పుడు ఆరుతున్నాయి అనమాట. ఐ వాష్డ్ ద క్లోత్స్ ఎస్టర్డే, నేను నిన్న బట్టలు ఉతికాను. లేదా ఐ వాష్డ్ ద క్లోత్స్ 10 minutes ago. ఐ వాష్డ్ ద క్లోత్స్ 10 minutes ago. సో అవి ఇప్పుడు ఎండుతున్నా కూడా 10 minutes ago అన్నారనుకోండి, ఆ ఎగో అనే పదం వాడటంతో ఏమిటి ప్రజెంట్ పర్ఫెక్టు ఇక్కడ మనకు పనికి రాకుండా పోతుంది. సో ఇప్పుడు ఈ వీటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒక పని జరిగి ఉంది అని చెప్పినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. అది ఎప్పుడు జరిగిందో చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్ వాడతాం అనమాట. సో కొన్ని వాక్యాలని అలా మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనాలనుకోండి, దే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. దే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్,
వాళ్ళు పోయిన సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకున్నారు అని అనుకోండి, దే లెర్న్ట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ పనికి రాదు. దే లెర్న్ట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఆమె మా ఇంటికి వచ్చి ఉంది, లేదా మా ఇంటికి వచ్చింది. షీ హ్యాస్ కమ్ టు అవర్ హోమ్. షీ హ్యాస్ కమ్ టు అవర్ హోమ్. షీ కేమ్ టు అవర్ హోమ్ yesterday. She came to our home yesterday. She came to our home yesterday. వాళ్ళు ఒక ఇల్లు కట్టారు, లేదా వాళ్ళు ఒక ఇల్లు కట్టి ఉన్నారు. దే హ్యావ్ బిల్ట్ ఏ హౌస్. దే హ్యావ్ బిల్ట్ ఏ హౌస్. వాళ్ళు పోయిన సంవత్సరం ఇల్లు కట్టారు. దే బిల్ట్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. ఏం జరిగిందో చెప్తే ప్రజెంట్ పర్ఫెక్ట్, అది ఎప్పుడు జరిగిందో చెప్తే సింపుల్ పాస్ట్. ఆమె రవిని పెళ్లి చేసుకుంది. షీ హ్యాస్ మ్యారీడ్ రవి. షీ హ్యాస్ ఏం జరిగింది? షీ హ్యాస్ మ్యారీడ్ రవి. ఆమె రవిని పెళ్లి చేసుకోవడం అనే పని జరిగింది. షీ హ్యాస్ మ్యారీడ్ రవి. ఆమె రవిని నిన్న పెళ్లి చేసుకుంది అని అనుకోండి. షీ ఎప్పుడు అని మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు షీ మ్యారీడ్ రవి yesterday. షీ మ్యారీడ్ రవి yesterday. ఆమె పెళ్ళి ఎప్పుడు కాల, నిన్ననే. షీ మ్యారీడ్ రవి yesterday. ఆమె రవిని నిన్న పెళ్లి చేసుకుంది. ఐ హ్యావ్ పెయిడ్ ది ఎగ్జామ్ ఫీ. నేను పరీక్ష ఫీజు కట్టాను. ఐ హ్యావ్ పెయిడ్ ది ఎగ్జామ్ ఫీ. వారం రోజుల క్రితం కట్టాను అని అనుకోండి. ఐ పెయిడ్ ది ఎగ్జామ్ ఫీ ఏ వీక్ ఎగో. ఐ పెయిడ్ ది ఎగ్జామ్ ఫీ ఏ వీక్ ఎగో. ఎగో అంటే క్రితం, ఒక వారం క్రితం అంటే ఏ వీక్ ఎగో. నెల రోజుల క్రితం అంటే ఏ మంత్ ఎగో. 2 రోజుల క్రితం అంటే 2 days ఎగో. 10 minutes క్రితం అంటే 10 minutes ఎగో. 1 minute క్రితం అంటే 1 minute ఎగో అంటాం. ఈ 1 minute అయినా 1 second అయినా కూడా ఇది మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ పనికి రాదు. ఐ సా హిమ్ ఏ సెకండ్ ఎగో. ఐ సా హిమ్ ఏ సెకండ్ ఎగో. నేను అతను ఒక సెకండ్ క్రితమే చూశాను. ఎగో పెట్టారు కాబట్టి మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ పనికి రాదు. మీరు సింపుల్గా ఏమనొచ్చు, ఐ హ్యావ్ జస్ట్ సీన్ హిమ్. ఐ హ్యావ్ జస్ట్ సీన్ హిమ్. నేను వాడిని ఇప్పుడే చూశాను. లేదా ఐ హ్యావ్ సీన్ హిమ్ జస్ట్ నౌ. జస్ట్ అన్నా జస్ట్ నవ్ అన్నా ఇప్పుడే. ఇప్పుడే అనేది అది గతాన్ని సూచించే పదం కాదు. కనుక జస్ట్, జస్ట్ నౌ, వన్స్, ట్వైస్, మెనీ టైమ్స్ ఇలాంటి పదాలు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, మీరు వాటిని చెప్పండి. వాళ్ళు నిన్న సీతను కలిశారు. నిన్న ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ పనికిరాదు. వాళ్ళు నిన్న సీతను కలిశారు. చెప్పండి. వాళ్ళు అంటే దే, కలిశారు అంటే మీట్. అయిపోయింది కాబట్టి దానికి రెండో రూపం ఏంటి? మీట్కి మెట్. దే మెట్ సీత yesterday. దే మెట్ సీత yesterday. వాళ్ళు సీతను ఇప్పుడే కలిశారు. ఇప్పుడే అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడుకోవచ్చు. అప్పుడు ఏమిటి? దే. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమిటి? హ్యావో, హ్యాజో వస్తుంది కదా. ప్లోరల్స్కి హ్యావ్, సింగులర్ సబ్జెక్టులు అయితే హ్యాజ్ వస్తుంది. ఒక ఐకి మాత్రం అది సింగులర్ అయినా కూడా దానికి హ్యావే వాడతాం. సో వాళ్ళు సీతను ఇప్పుడే కలిశారు అని అనుకోండి. దే హ్యావ్ మెట్ సీత జస్ట్ నౌ. దే హ్యావ్ మెట్ సీత జస్ట్ నౌ. 1 నిమిషం క్రితం కలిశారన్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇది పనికి రాదు. దే మెట్ సీత ఏ మినిట్ ఎగో. దే మెట్ సీత ఏ మినిట్ ఎగో. ఇక్కడ వర్షం పడి ఉంది అని అనుకోండి. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్. ఇక్కడ వర్షం పడిందంటే ఏమనాలి? ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్. నిన్న ఇక్కడ వర్షం పడ్డది. ఇది చెప్పండి మీరు. నిన్న ఇక్కడ వర్షం పడ్డది. ఇట్ రెయిన్డ్ హియర్ yesterday. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ హియర్ yesterday అనకూడదు. ఇట్ రెయిన్డ్ హియర్ yesterday. ఇట్ రెయిన్డ్ హియర్ yesterday. ఆమె నిద్రపోయింది. షీ హ్యాజ్ స్లెప్ట్. షీ హ్యాజ్ స్లెప్ట్. ఆమె నిద్రపోయింది అంటే ఇప్పుడు ఆమె ఎక్కడుంది? మంచం మీద ఉంది, నిద్రలో ఉంది అని. షీ హ్యాజ్ స్లెప్ట్. ఆమె నిద్రపోయింది. నేను నిన్న బాగా నిద్రపోయాను అని అనుకోండి. ఐ స్లెప్ట్ వెరీ వెల్ yesterday. ఇక్కడ ఐ హ్యావ్ స్లెప్ట్ వెరీ వెల్ yesterday అంటే కుదరదు. yesterday ఉంది కాబట్టి ఐ స్లెప్ట్ వెరీ వెల్ yesterday. ఐ స్లెప్ట్ వెరీ వెల్ yesterday. వాళ్ళు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దే హ్యావ్ టేకెన్ హర్ టు హాస్పిటల్. దే హ్యావ్ టేకెన్ హర్ టు హాస్పిటల్. దే హ్యావ్ టేకెన్ హర్ టు హాస్పిటల్. అదే వాళ్ళు ఉదయం తీసుకెళ్లారని చెప్పాలనుకోండి. ఇప్పుడు సాయంత్రం అయింది టైము. ఉదయం తీసుకెళ్లారని చెప్పాలనుకోండి.
దే టుక్ హర్ టు హాస్పిటల్ ఇన్ ద మార్నింగ్. దే టుక్ హర్ టు హాస్పిటల్ ఇన్ ద మార్నింగ్ అనాలి. దే టుక్ హర్ టు హాస్పిటల్ ఇన్ ద మార్నింగ్. సో ఈ సెంటెన్సెస్ అన్నిటినీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి దానికి ఏమిటి తేడా, అవసరమైతే వీడియోని పాజ్ చేస్తూ ఆ సెంటెన్స్ అన్ని నోట్బుక్లో కాపీ చేసుకుని బయటికి కూడా పలకాలి. పలకడం ద్వారానే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది మాట్లాడటం ద్వారానే వస్తుంది. కాబట్టి మాట్లాడటం అంటే ఏమిటి, నోటి నుంచి బయటికి రావాలి వాక్యాలు. వాటిని 5-6 సార్లు, ఒక్కొక్క వాక్యాన్ని 5 సార్లు 6 సార్లు, అవసరమైతే 10 సార్లు కూడా బయటికి పలకండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన భవిష్యత్తులో ఇలాంటి వీడియోస్ని చాలా మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాం. సో రెగ్యులర్గా ఛానల్తో టచ్లో ఉండండి. సో ఫ్రెండ్స్, ఒక అనౌన్స్మెంట్ ఏమిటంటే మార్చి 20 నుంచి నేను డైరెక్ట్గా టీచ్ చేసేటటువంటి ఆన్లైన్ కోర్స్ 2 months కోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. అది మార్చి 20న సాయంత్రం బ్యాచ్. ఇది అంటే ఈవినింగ్ 8 to 9 ఉంటుంది. రోజు గంట ఉంటుంది. 2 నెలల టైము, 2 నెలల కోర్సు. వీక్లో 5 days, మండే టు ఫ్రైడే క్లాసులు ఉంటాయి. సాటర్డే సండే హోంవర్క్ ప్రాక్టీసు చేసుకోవడానికి మెటీరియల్స్ ఇస్తాను. వాటి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ మండేకి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్ కింద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.